హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి ఒక రీసెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి ఉన్న వారి నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. అప్లికేషన్ ఫార్మేట్, నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆసక్తి ఉన్న వారు డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వారికి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మిగతా వారందరికీ ₹50 ఫీజు ఉంది. ఇది మీరు ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, పూర్తి సమాచారం 1 by 1 చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. లాస్ట్ డేట్ వచ్చి 17th January 2022. అంటే ఈ తేదీ లోపల మీ అప్లికేషన్ అనేది ఆర్గనైజేషన్ చేరిపోవాలి. తర్వాత 1st February తేదీ కూడా ఉంది. ఇది ఎవరి కోసం అంటే ఈశాన్య రాష్ట్రాల వారి కోసం. అంటే ఇండియాకి సంబంధించిన లాంగ్ ఏరియాస్ ఏమైతే ఉంటాయో, అంటే జమ్మూ కాశ్మీర్ కానీ, లేకపోతే నాగాలాండ్, త్రిపుర, అస్సాం, మిజోరాం కానీ, లేదంటే ఇక్కడ మనకి అండమాన్ నికోబార్, సో ఇటువంటి వాటి కోసం అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి పోస్ట్ అవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి ఈ డేట్ ఇచ్చారు. మన ఏపీ, తెలంగాణ సంబంధించిన క్యాండిడేట్స్ అయి ఉంటే కనుక 17th January లోపల మీ అప్లికేషన్ అనేది చేరిపోవాలి. వేకెన్సీస్ టోటల్ 354 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్, మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్, వెహికల్ మెకానిక్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ఆర్డినరీ గేట్ ప్రజెంట్ ఈ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అనేవి భర్తీ చేస్తున్నారు. ఇందులో వెహికల్ మెకానిక్ సంబంధించిన కేటగిరీలో 293 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏ కేటగిరీ వారిగా ఎన్ని పోస్టులు ఇచ్చారో సమాచారం అయితే ఉంది. సో ఆసక్తి ఉన్నవారు ఒకసారి చెక్ చేసుకోండి. పేస్కల్తో పాటుగా డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ అండ్ అదర్ ఎలిమెంట్స్ కూడా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్. మల్టీ స్కిల్ వర్కర్ పెయింటర్ ఈ కేటగిరీ వరకు అప్లై చేసే వారికి మినిమం 18, మ్యాక్సిమం 25 ఉండాలి. ఒకవేళ మీరు గవర్నమెంట్ సంబంధించిన సర్వెంట్స్, ఎక్స్ అయి ఉంటే మీకు ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది. మల్టీ స్కిల్ వర్కర్ మెస్ వెయిటర్ మినిమం 18, మ్యాక్సిమం 25. వెహికల్ మెకానిక్ మినిమం 18, మ్యాక్సిమం 27. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ఆర్డినరీ గ్రేడ్ సంబంధించిన వేకెన్సీ ఇది మినిమం 18, మ్యాక్సిమం 27. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్స్ సంబంధించిన టేబుల్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సివిలియన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ కానీ, ఎక్స్ సర్వీస్మెన్, జమ్మూ కాశ్మీర్ మైగ్రెంట్స్, ఇలా ప్రతి ఒక్క కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. మీకు పూర్తి సమాచారం తెలియాలంటే పీడిఎఫ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్, ఒకసారి చూసుకోండి. పోస్ట్ ఆ కోడ్ తగ్గట్టుగా ఏ కేటగిరీ వారికి ఎంతవరకు ఏజ్, ఆ డేట్ ఆఫ్ బర్త్ డేట్స్ కూడా ఇచ్చారు. ఈ డేట్స్ మధ్యన మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు 17th January 2022 ఇది డేట్ అనమాట. ఈ డేట్కి చెక్ చేస్తారు ఏజ్ అనేది. మీరు చెక్ చేసుకుని ఒకసారి డేట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి లేవని మీకు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలో చూద్దాం. ముందుగా మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే 10th class పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని మీరు పెయింటర్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ 10th class పాస్ అయి ఉండాలి. వెహికల్ మెకానిక్ ఈ పోస్ట్కి 10th class పాస్ అయి ఉండి వెహికల్ లేదా డీజిల్ ఆర్ హీట్ ఇంజిన్లో మీరు మెకానిక్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. అంటే మోటార్ వెహికల్ సంబంధించిన దాంట్లో మీరు ఏమన్నా మెకానిక్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ కానీ లేదా ట్రాక్టర్ ఈ యొక్క కేటగిరీలో మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని మెకానిక్ సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ఆర్డినరీ గేట్ సంబంధించిన వేకెన్సీ ఇది 10th పాస్ అయ్యి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్. ఇక్కడ ప్రతి పోస్ట్కి కూడా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ చెక్ చేసుకోండి. విడివిడిగా ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పెయింటర్ సంబంధించిన సిలబస్ చూస్తే కనుక ఇక ప్రతి పోస్ట్కి జీకే అనేది కామన్గా ఉంటుంది. జీకే ఏ విధంగా ప్రిపేర్ అవుతారంటే ఆల్రెడీ చాలామంది పేపర్స్ కానీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా టైం తక్కువగా ఉందనుకుంటే కనుక మీరు మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి. లేదంటే జీకే సంబంధించిన బుక్స్ ఉంటాయి, అందులో ఆ యొక్క మంత్లీ మ్యాగజైన్ ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా చూస్తే మీకు ఈజీగా సరిపోతుంది. ఉన్న టైంలో మీరు ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలంటే ఇది మంచి పద్ధతి. కొంతమంది లాంగ్ టైం ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఎలాగైనా రాయగలరు. సో తక్కువ టైం ఉన్న వాళ్ళందరూ కూడా మంత్లీ మ్యాగజైన్ కానీ జీకే బుక్స్ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఎగ్జామినేషన్ అనేది రాయగలరు. పెయింటింగ్ సంబంధించిన నాలెడ్జ్ కానీ ఎటువంటి పెయింట్స్ ఉంటాయి డిఫరెన్స్ మొత్తం తెలిసి ఉండాలి. వాటిని ప్రిపరేషన్ చేయడం, స్టోరేజ్ చేయడం, డ్రాయింగ్స్ని మేక్ చేయడం, అదేవిధంగా స్టెన్సిల్స్ని కట్ చేయడము, బేసిక్ ఇంగ్లీష్ సంబంధించిన దాంట్లో మీరు లెటర్ రైటింగ్ కానీ హిందీ ఆల్ఫాబెట్స్ అవన్నీ కూడా తెలిసి ఉండాలి. మెస్ వెయిటర్ అంటే సర్వీసెస్ సంబంధించిన జాబ్ కాబట్టి ఈ యొక్క ఎడ్యుకేట్స్ అంటే బెవరేజ్ సంబంధించిన సర్వీస్ అవ్వచ్చు లేదా ఫుడ్ సర్వీస్ మర్యాదగా ఏ విధంగా సర్వీస్ చేయాలి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి తెలిసి ఉండాలి. జీకే అనేది కామన్గా ఉంటుంది. తర్వాత మెకానిక్ పెట్రోల్, డీజిల్కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ ఉండాలి. వెహికల్ ఏమన్నా ప్రాబ్లం వస్తే కనుక ఆ యొక్క
ఫాల్ట్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసి వాటిని సాల్వ్ చేయాలి. తర్వాత ఇంజిన్ ఫ్యూయల్ సిస్టమ్ అవ్వచ్చు, బ్రేక్ సిస్టమ్ కానీ, క్లచ్ సిస్టమ్, చాసెస్, ఇవన్నీ కూడా మనకి డైలీ రొటీన్లో భాగంగా వాటిని ఏమైనా ప్రాబ్లమ్ వస్తే రిపేర్ చేయాలి, మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. జీకే కూడా కామన్గా ఉండాలి. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్, ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ కానీ, రోడ్ సైన్స్, టూల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, డైలీ సంబంధించిన చెకింగ్ కానీ, తర్వాత లూబ్రికెంట్స్ కానీ, ఆయిల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, హెవీ లైట్ వెహికల్ని మెయింటెనెన్స్ చేయడం, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. తర్వాత ప్రాక్టికల్ సంబంధించిన టెస్ట్ అనేది ఉంటుంది. అది GREF సెంటర్లో పెట్టచ్చు, లేదంటే ఏదైనా సెంటర్లో పెట్టవచ్చు. వాటికి సంబంధించిన మీకు పేజ్ నెంబర్ 21లో ప్రతి ఒక్క పోస్ట్కి స్కిల్ టెస్ట్ ఏముంటుంది క్లియర్గా ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న ఆ పోస్ట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పే స్కేల్, మల్టీ స్కిల్డ్ వర్కర్, పెయింటర్ అండ్ వెయిటర్, ఈ కేటగిరీ వారికి 18,000 నుంచి 56,900 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. అంటే 18,000 అయినప్పటికీ కూడా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వెహికల్ మెకానిక్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్, వీళ్ళకి 19,900 నుంచి 16,200 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఫీజు, SC ST వారికి ఫీజు అయితే లేదు, మిగతా వారందరూ కూడా 50 రూపీస్ పే చేయాలి. ఫీజు ఎలా పే చేయాలంటే ఇక్కడ మీకు లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ SBI కలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయడానికి మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మీరు డిక్లరేషన్ టిక్ చేసి ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ మీకు ఇక్కడ GRF సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ, అందులో మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్ ఫీ అని చెప్పి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, అడ్రస్, మీ యొక్క పిన్ కోడ్, ఆధార్ నెంబర్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్, సో ఏడ్ చేయడు, అమౌంట్ ఎంత, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అంటే మీరు ఆన్లైన్ ద్వారా మనీ అనేది పే చేస్తారు. తర్వాత ఈ యొక్క పే చేసినట్టుగా ఉన్న స్క్రీన్ షాట్ని, అంటే యొక్క పేమెంట్ రెఫరెన్స్ని మీరు స్క్రీన్ షాట్ తీసి ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. 2 కాపీస్ అవసరం. ఒకటి మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం, ఇంకోటి అప్లికేషన్కి మీరు జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉంది. పేమెంట్ సంబంధించిన మీరు క్వైరీస్ ఉంటే వాటికి మీరు ఈమెయిల్ చేయవచ్చు. నెక్స్ట్ ఈవెంట్స్, మనకి ఫిజికల్ సంబంధించిన ఒక ఈవెంట్ అయితే ఉంటుంది. 1 మైల్ రన్నింగ్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు పాస్ అవ్వాల్సి ఉంది. 10 minutes టైం ఇస్తారు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్, రీజన్ వారీగా, అంటే మనకి వెస్టర్న్ ఉంటుంది, తర్వాత ఈస్టర్న్, వెస్ట్ ప్లెయిన్, ఈస్టర్న్ ప్లెయిన్, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అందులో ఏపీ, తెలంగాణ సంబంధించి సదర్న్ రీజన్లో ఉన్నాయి. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, గోవా, పాండిచ్చేరి. వీళ్ళకి హైట్ మినిమం అనేది 157 centimeters ఉండాలి. మినిమం 50 kg వెయిట్ ఉండాలి. ఇక్కడ మీకు చెస్ట్ అనేది మినిమం 75 ఉండాలన్నమాట. అది అన్ఎక్స్పాండెడ్. వన్స్ బ్రీత్ తీసుకున్న తర్వాత 5 centimeters ఎక్స్పాండ్ అవ్వాలి. అది మెయిన్. నెక్స్ట్ అప్లికేషన్ ఏ విధంగా పూర్తి చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ని A4 సైజ్ 75 GSM బాండ్ పేపర్ మీద ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. బయట జిరాక్స్ షాప్స్ కానీ, నెట్ కేఫ్ సెంటర్లో అప్లికేషన్ ఎక్కడైతే ప్రింట్అవుట్ ఇస్తే వాళ్ళకి చెప్పండి, ఇది చూపించండి PDF అనేది. వాళ్ళకి A4 సైజ్ 75 GSM బాండ్ పేపర్ ప్రింట్అవుట్ అంటే వాళ్ళు ఇస్తారు మీకు. నెక్స్ట్ ఇక్కడ 4 centimeters into 5 centimeters సైజ్ ఉన్న రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేయాలి, అతికించాల్సి ఉంటుంది. 3 months కంటే మరి ఓల్డ్ అయితే వద్దు. ముఖ్యంగా ఫోటోపై మీరు గెస్టెడ్ ఆఫీసర్ వచ్చే సైన్ అనేది చేయించాలి. ఫోటో స్టూడియో వాళ్ళకి ఒకసారి సైజ్ చెప్తే వాళ్ళు మీకు చేసిస్తారు. ఇటువంటి ఫొటోస్ మనకి అడ్మిట్ కార్డ్ మీద అవసరం. తర్వాత అటువంటి కామన్ ఫొటోస్ అవసరం. ఒక మినిమం ఒక 18 అని ఒక 16 కానీ మెయింటైన్ చేయండి. జనరల్గా 8 కాపీస్ ఇస్తారు, మీరు 16 తీసుకోండి. ఎందుకంటే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా తర్వాత మీకు ఫొటోస్ అనేవి అవసరమవుతాయి. ఒకే ఫోటో అనేది మీరు మెయింటైన్ చేయండి. మల్టిపుల్ ఫొటోస్ అయితే కాదు. అడ్మిట్ కార్డ్ వే ఒకటి, లేకపోతే అప్లికేషన్ వే ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఇంకొక ఫొటోస్ అలా అయితే తీసుకువెళ్ళవద్దు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆ యొక్క సీరియల్ నెంబర్, అడ్వర్టైజ్మెంట్ మనకి పోస్టులు అయితే ఉన్నాయి కదా, దాని పక్కన సీరియల్ నెంబర్ ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది GRF సెంటర్ పూణే ఉంటుంది, మీరేం చేయక్కర్లేదు దీన్ని. నెక్స్ట్ కేటగిరీ, మీరు కేటగిరీ అంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఈ అప్లికేషన్ కింద మీరు సైన్ చేయాలన్నమాట అది. నెక్స్ట్ వెయిటేజ్, ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఎంత పర్సెంట్ వచ్చిందో ఇక్కడ వెయ్యాలి. దాని పక్కన అడిషనల్ క్వాలిఫికేషన్, కొంతమందికి ఇది ఉండకపోవచ్చు. సో అప్పుడు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ మీరు అది వేసేయండి. కొంతమందికి 2 కేటగిరీస్ ఉంటాయి. అది ఎవరంటే మనకి నోటిఫికేషన్లో కొంత పర్సనేజ్ ఇవ్వడం జరిగింది ఒక కేటగిరీ వారికి, అంటే GRF పర్సనల్, వారి యొక్క రిటైర్డ్ లేదా సర్వింగ్ సన్స్ కానీ, NCC కేటగిరీలో మీకు సర్టిఫికేషన్ ఏమైనా ఉన్నా B కానీ లేదా C కానీ, ఎక్స్ సర్వీస్మెన్ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సన్ కానీ, క్యాజువల్ పెయిడ్ లేబర్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో మీకు ఏది అప్లై అయినా
కొంత పర్సెంటేజ్ మీకు వస్తుంది. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ ఎక్స్ట్రా పర్సెంటేజ్ కలుపుకుంటే మీ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇది అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ కోసం మాత్రమే. తర్వాత అందరికీ కామన్గా ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి, మెడికల్ ఈవెంట్స్ ఏమైనా కామన్గా ఉంటాయి. కానీ స్టార్టింగ్ స్టేజ్లో మీకు కట్ ఆఫ్లో మీకు ఆ యొక్క కట్ ఆఫ్ మీరు రీచ్ అవ్వాలంటే ఎడిషనల్ క్వాలిఫికేషన్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎవరికైనా ఎన్సీసీ బి కానీ ఎన్సీసీ సి కానీ ఉంటే మీరు అప్లై చేయండి. ఒకవేళ అభ్యర్థికి ఎన్సీసీ బీసీ 2 ఉన్నాయనుకోండి, ఓన్లీ సి సర్టిఫికేట్ మాత్రమే మార్క్స్ ఇస్తారు. అంటే 10% మీకు ఇక్కడ ఈజీగా కలిసి వస్తుంది మీకు. సో ఆ యొక్క పర్సంటేజ్ దాన్ని ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70% ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10% ఎన్సీసీ అనుకోండి, టోటల్ 80% వేస్తారు, లేదంటే 70% వేస్తారు. మీకు ఎంత వస్తే అంత. ఈ ఎడిషనల్ క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్ ఇచ్చిన ఏమైతే మెన్షన్ చేస్తారో అక్కడ కొన్ని కేటగిరీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నార్మల్గా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసేవారికి ఇది అప్లై అవ్వకపోవచ్చు. ఎక్స్-సర్వీస్మెన్ సన్ కానీ జీఆర్ఎఫ్ సంబంధించిన కేటగిరీ వాళ్ళకి సన్స్ అవ్వచ్చు, లేదా ఎన్సీసీ బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ మీకు ఉంటే అప్పుడు ఈ కాలం అనేది మీకు యూజ్ అవుతుంది, లేకపోతే యూజ్ అవ్వదు. ఇక్కడ ఐఫోన్ పెట్టేసుకోవచ్చు, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉందో అది ఇక్కడ వేసేయండి. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ యొక్క కమ్యూనిటీకి. ప్రతి ఒక్క కేటగిరీ కింద సపోర్టింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి రాసి పెట్టుకుని పేపర్ మీద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు రాసి పెట్టుకోండి, చెక్ లిస్ట్ తయారు చేసుకోండి. మీ యొక్క నేమ్ ఇంకా అడ్రస్ కానీ అన్ని ఏ విధంగా రాయమంటారో అదే విధంగా రాసేయండి. ఎక్కడైతే ఏది మిస్ చేయొద్దు. ఫీజు అనమాట, అంటే మీరు ఏ బ్యాంక్లో పే చేస్తారు, రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, అవన్నీ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పే చేసే ఇవన్నీ కూడా ఒక కాపీ మీరు అప్లికేషన్ బట్టి జత చేయాల్సి ఉంటుంది. తర్వాత 14 పాయింట్, అంటే కొంతమంది మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ట్రిబుల్ డ్యూయల్ కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళు ఏ కేటగిరీ చెందిన మీరు ఇక్కడ రాయవచ్చు. జనరల్గా మనం డైరెక్ట్గా జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మల్టిపుల్ కేటగిరీస్ అయితే ఉండవు, అది వాళ్ళకి సరిపోతుంది. నెక్స్ట్ 15th కొన్ని కేటగిరీస్ ఇచ్చారనమాట. అంటే ఎక్స్-సర్వీస్మెన్ సన్ కానీ, లేదా జీఆర్ఎఫ్ రిటైర్డ్ పర్సన్ సంబంధించిన సన్ అవ్వచ్చు. ఏదంటే మీ అప్లై చేస్తున్న క్యాండిడేట్ వాళ్ళ యొక్క బ్రదర్ ఎవరన్నా ప్రజెంట్ ఆర్మీలో కానీ లేదా జీఆర్ఎఫ్లో సర్వ్ చేస్తున్నా, మీకు ఎన్సీసీ బి కానీ సి కానీ ఉన్నా, వెదర్ క్యాజువల్ పేడ్ లేబర్ కానీ, జమ్మూ కాశ్మీర్ మైగ్రెంట్ కానీ, మీరేమో స్పోర్ట్స్ పర్సన్ అయినా ఆ యొక్క కేటగిరీ మీరు అయితే ఎస్, లేకపోతే నో సెలెక్ట్ చేయాలి. ఎస్ అని పెడితే రెలెవెంట్ సర్టిఫికేషన్ ప్రూఫ్ కూడా మీరు అప్లికేషన్కి జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హెచ్ పాయింట్, అంటే ఇందులో మీకు స్టేట్ లెవెల్ అయితే నెంబర్ 1 వేయాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ నెంబర్ 2, ఒకవేళ యూనివర్సిటీ లెవెల్ నెంబర్ 3 వేయాలి. ఇవన్నీ స్పోర్ట్స్ సంబంధించిన కేటగిరీ, ఇది మీరు అప్లికేషన్ జత చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ ఆడు ఉంటే, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టోటల్ ఎక్స్పీరియన్స్ కానీ, బీఆర్ఓ లేబర్ ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీకు ఏ కేటగిరీ అప్లై అవుతుందో దాంట్లో మీకు క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. వాటికి సంబంధించిన ప్రూఫ్ కూడా అప్లికేషన్కి జత చేయండి. ఇక్కడ మీ ప్లేసు, డేట్ వేయండి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి, మీరు సైన్ చేయాలి. ఇది అప్లికేషన్ అనమాట. తర్వాత కింద ఒక పేపర్ ఉంటుంది, ఇది ఏంటంటే అడ్మిట్ కార్డ్. ఈ బ్లాక్ వచ్చి ఆఫీస్ పర్పస్ కోసం మీరేమి రాయకూడదు, ఇక్కడ ఫోటో అతికించాలి. పై ఉన్న అప్లికేషన్లో బ్లాక్లో ఏంటంటే గెస్టెడ్ ఆఫీసర్ వారిచే సైన్ చేయించాలని ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకసారి ఈ బ్లాక్లో చదువుకుని ఇక్కడ ఏమైనా ఉందని చెప్పేసి మీరు ఇక్కడ మీ అడ్రస్ రాయాలన్నమాట. మీకు పోస్ట్ ద్వారా సమాచారం తెలుస్తుంది, అడ్మిట్ కార్డు కానీ ఇంకా వేరే ఏదైనా కూడా పోస్ట్ ద్వారా వస్తుంది కాబట్టి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. మొబైల్ నెంబర్ వేయండి, ఆల్టర్నేటివ్ మొబైల్ ఉంటే అది కూడా వేయండి. ఒక నెంబర్ పని చేయకపోతే వేరే నెంబర్ కాల్ చేస్తారు. పోస్ట్ ద్వారానే మీకు సమాచారం అనేది వస్తుంది ఫ్యూచర్లో. తర్వాత ఇక్కడ ఒక సైన్ చేయాలి, లెఫ్ట్ థంబ్ వేయాలి. మిగతా మీరు ఏం చేస్తారంటే ఖాళీ వదిలేయండి. ఇవన్నీ ఏంటంటే ఆ టైంలో ఎట్ ద టైమ్ ఆఫ్ ఫిజికల్ టెస్ట్కి మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ ముందు సైన్ చేయాలి, లెఫ్ట్ థంబ్ వేయాలి. ప్రాక్టికల్ టెస్ట్ వచ్చి అంటే మీకు ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది మీ యొక్క పోస్ట్ని బట్టి, అప్పుడు సైన్ చేయాలి, లెఫ్ట్ థంబ్ వేయాలి. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ కానీ సర్వీస్లో జాయిన్ అవుతున్నప్పుడు సో ఒక్కొక్క కేటగిరీకి ఒక సైన్, లెఫ్ట్ థంబ్ వేయాలి అనమాట. అంటే ఒకరి బదులు ఒక ఎగ్జామినేషన్ రాయకుండా ప్రతి ఒక్క క్యాండిడేట్ సంబంధించిన సిగ్నేచర్, ఆ లెఫ్ట్ థంబ్ కూడా ఒకేలాగా ఉండాలి, అన్నీ చెక్ చేస్తారనమాట. ఫస్ట్ మాత్రం అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు మిగతా దాన్ని కూడా ఆ రెస్పెక్టివ్ ఈవెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఇన్విజిలేటర్ ముందు మీ సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. కింద మీకు పేజ్ నెంబర్ ఇంకా 6 to 7 అంటే మీకు సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మాట్స్ ఉంటాయి. ఈ సర్టిఫికేట్ ఫార్మ్ ఉందో చెక్ చేసుకొని, లేకపోతే మీ సేవలు అప్లై చేసి అప్లికేషన్కి మీరు జత చేయండి. తర్వాత ఎగ్జామినేషన్, బ్లూ లేదా బ్లాక్ పెన్తో మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఎటువంటి పెన్సిల్ వర్క్ అనేది అలౌ చేయరు. సో మీరు వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్లో మనకి ఆ హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఎగ్జామినేషన్కి పిలుస్తారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, పోస్ట్ బట్టి ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది,
తర్వాత ఏజ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కామన్. ఇంకా ఏ విధంగా అప్లై చేయాలి? అప్లికేషన్ మీరు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. సో మీరు సేమ్ పోస్ట్కే మల్టిపుల్ అనేది అప్లై చేయకూడదు. తర్వాత రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అప్లికేషన్ మీరు జత చేస్తారు కదా అడ్మిట్ కార్డ్ పైన, అటువంటి ఫోటోస్ మినిమం 8 మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. టోటల్ 10 అవుతాయి. సో జనరల్గా ఫోటోగ్రాఫ్ స్టూడియోలో మనకి ఒక 8 కాపీస్ ఇస్తారు. మీరు 16 కాపీస్ తీసుకోండి. ఒక 10 అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం, తర్వాత ఏమైనా అవసరమైనా కూడా వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మనకి 3 months కంటే ఓల్డ్ అయితే ఉండవద్దు. సో ఒక ఎన్వలప్లో మీరు ఒక పోస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి, మల్టిపుల్ చేయకూడదు. అది గుర్తుంచుకోండి. మీరు ఒకవేళ మీరు మల్టిపుల్ సబ్మిట్ చేద్దామంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఒక ఎన్వలప్లో పూర్తి చేసిన అప్లికేషన్, ఫీజు, రిలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అన్ని అటాచ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ విడివిడిగా చేయాలి మీరు మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేస్తే కనుక. కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఒకే రోజు మల్టిపుల్ పోస్ట్కి ఎగ్జామినేషన్ పెట్టి ఫిజికల్ ఈవెంట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. సో అన్ని ఆలోచించుకుని అప్లై చేయండి. సో ఇది అడ్వైస్ సంబంధించిన నెంబర్. ఇది ఎనిమిది అన్ని కరెక్ట్గా మీరు రాసుకోవాలి ముందే. తర్వాత ఈ సర్వింగ్ సమ్ అంటే మీరు జిఆర్ఎఫ్ పర్సన్స్ కానీ, ఎక్సర్విస్మెన్ వాళ్ళ యొక్క సన్స్ కానీ, ఇలా ఏ కేటగిరీ చెందిన వారు ఉంటాయి, క్యాజువల్ పెయిడ్ లేబర్ కానీ, వాళ్ళకి సంబంధించిన రెలవెంట్ సర్టిఫికేట్ మీరు అప్లికేషన్కి జత చేయాల్సి ఉంటుంది. అన్ని అప్లికేషన్లో ఎన్వలప్లో పెట్టేసిన తర్వాత ఎన్వలప్ పైన అప్లికేషన్ వద్ద పోస్ట్ ఆఫ్ని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క కేటగిరీ ఏంటి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎన్వలప్ పైన క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. January 17 నుంచి లాస్ట్ డేట్ మనకి, అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన అప్పటి నుంచి 45 days టైం అనమాట. ఎవరికి పంపించాలంటే కమాండెంట్ జిఆర్ఎఫ్ సెంటర్, డిగ్రీ క్యాంప్, పూణే 411015. ఇది అడ్రస్. సో ఇక్కడ మీకు ఇన్వాలిడ్ అప్లికేషన్ అంటే ఏం చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, సరిగ్గా సైన్ ఎక్కడ మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయకపోయినా, సైన్ చేయకపోయినా, లెఫ్ట్ థంబ్ వేయకపోయినా, ప్రాపర్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయకపోయినా, ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇవన్నీ చదువుకుంటే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. తర్వాత డాక్యుమెంట్ ఒరిజినల్, అక్కడ మీరు రిపోర్ట్ చేసినప్పుడు సెంటర్ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ మీరు ఒరిజినల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇవి కూడా చూసుకోండి మొత్తం అని కూడా. ఏమైనా అప్లికేషన్ ఎక్కువ సర్టిఫికేట్ లేకపోతే ముందే మీరు అప్లై చేసుకోండి. తర్వాత సెంటర్ ఎక్కడ ఉండవచ్చు, ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ కానీ, ప్రాక్టికల్ టెస్ట్ కానీ, తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా మీకు పూణేలో ఉంటాయి, జిఆర్ఎఫ్ సెంటర్. లేదంటే మీకు దగ్గరలోనే ఏదో సెంటర్లో పెట్టే అవకాశం ఉంటుంది. మీరు అప్లికేషన్ అడ్రస్ ఇస్తారు కదా, దాని నియరెస్ట్ కానీ. అంటే ప్రజెంట్ అందరూ ఒకచోట గుమ్మిగూడి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఉంటాయి. సో వీటిని హెల్త్ సిచ్యువేషన్ బాగోలేకపోతే క్యాండిడేట్స్ అందరికీ డిఫరెంట్ సెంటర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, సెంటర్ ఎక్కడ ఇస్తున్నారు, వెరిఫికేషన్ ఎక్కడ రమ్మంటున్నారు, రిపోర్టింగ్ ఎక్కడ చేయమంటున్నారు. సో ఇవన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. వన్స్ అప్లై చేసిన తర్వాత జనవరి దాటిన తర్వాత మీరు వెబ్సైట్ని చూస్తూ ఉండండి. సో ఇక్కడ మీకు ఏంటంటే A4 సైజ్ GSM పేపర్ అనమాట, సింగిల్ సైడ్ మాత్రమే, వన్ సైడ్ మాత్రమే ప్రింట్ తీసుకొని వన్ సైడ్ పూర్తి చేయండి. 2 sides అయితే మీరు రాయకూడదు. సో జాగ్రత్తగా ప్రింట్అవుట్ తీసుకోండి. సో ముఖ్యంగా మీకు పేజ్ నెంబర్ 7లో ఈ ఇన్వాలిడ్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంటే కొంతమంది అప్లికేషన్లో కొన్ని డీటెయిల్స్ రాంగ్ ఇస్తూ ఉంటారు, కొంతమంది ఏదో ఒక ఆప్షన్ మర్చిపోతూ ఉంటారు. సో అటువంటి వారి కోసం అనమాట క్లియర్గా ఇచ్చారు. ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసే కంటే ముందే ఇవన్నీ చెక్ చేసుకోండి. ఫైనల్గా ఎన్వలప్లో పెడతారు కదా, దానికంటే ముందే ఏమేమి ఆప్షన్ మనం మిస్ చేస్తాం, ప్రాపర్ డాక్యుమెంటేషన్ అటాచ్ చేసామా లేదా, అవన్నీ కూడా రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఇది బార్డర్ రూట్స్ ఆర్గనైజేషన్ అఫీషియల్ వెబ్సైట్. ఇది మీకు హోమ్ పేజ్లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాట్స్ అని చెప్పి కాలం ఉంటుంది. అక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ సంబంధించిన రీసెంట్ సమాచారం, వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, రిజల్ట్ వచ్చిందా, అడ్మిట్ కావాలి, లేకపోతే ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందా, లేదా పోస్ట్ పోన్ ఏదైనా మొత్తం ఉంటుందన్నమాట. పక్కనే ఇక్కడ వీళ్ళకి ట్విట్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అది కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు. ఇది ఫ్రెండ్స్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజ్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.